హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రాములాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప. సో అందరికైతే గుడ్ మార్నింగ్. జస్ట్ ఇంకా 6:30కి అట్లాగో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే అయితే సో ప్రస్తుతానికైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలి కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంక ఉప్మా చేస్తున్నాను అనమాట. నిన్నటిదైతే కొంచెం టమాటా చట్నీ అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నిన్న మార్నింగ్ చేసింది. సో ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ ఉప్మా అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి సో ఈరోజు సింపుల్గా అయితే ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అనేసి ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటాయి కదా. సో ఆ ఫంక్షన్లో చేసే ఉప్మా అయితే చాలా ఇష్టం అండి నాకైతే. అసలు నాకు ఆ స్టైల్లో నాకు వండడం రాదనమాట. ఏదో నాకు వచ్చినట్టయితే నా స్టైల్లో ఇంకా ఈరోజు ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ కూడా మీకు తప్పకుండా అయితే షూట్ చేస్తాను. వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి. అబ్బా మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. ప్లీజ్ చివరిలో చిన్న లైక్ ఇవ్వండి. మన రిక్వెస్ట్ ఏమో అనుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇంకెక్కడైతే పొద్దున్న వ్లాగ్ అనమాట. 6:30కి ఎట్లాగో స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా లేవగానే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. సో ముందుగానే పాలు పెట్టానమాట. నైట్ పాలు అలాగే కాసినవి అలాగే ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే తాగలేదు, ముందుగానే పడుకొని పోయారనమాట. సో ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తాగలేదు అనేసి మళ్ళీ ఇంకా అది తీసి ఇంక ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను, కాగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపైతే ఉప్మాకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఒక పచ్చిమిర్చి, వాటికి కావాల్సిన పోపు దినుసులన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో 2 ఉల్లిపాయలు బారుగా అయితే కట్ చేసుకున్నాను. ఉప్మా కదా, సో పొడవగానే కట్ చేసుకుంటాను. ఇంకా నేనైతే సో పోపు దినుసులన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్యాన్ పెట్టేశాను. ఇంకా అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుంటాను. చేసి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనమాట రొటీన్. సో డైలీ ఇంకా వీడియోలు తీయాలి, కానీ మనం షూట్ చేసుకుంటూ మనం మార్నింగ్ హడావుడిగా పనులు చేసుకోవాలంటే చాలా చాలా కష్టం అనమాట. ఇంకా అప్పుడప్పుడే మార్నింగ్ కూడా షూట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అయితే వీడియో చూడండి. ఫుల్గా చూసేవారంటే ఫుల్గా చూడండి ప్లీజ్. అనేది చివరి వరకు చూస్తేనే మనకు కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. ప్లీజ్ కొంచెం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే ఆయిల్ అయితే పోసేసుకున్నాను కదా, ఇంకా సరిపడా. ఇంకా అందులో అయితే పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. సో మార్నింగ్ నేను ఇట్లా ఉన్నాను అలా ఉన్నాను ఏమీ అనుకోవద్దు. సో మార్నింగ్ అంటే పొద్దున్నే ఎట్లా ఉంటారండి, ఇంకా ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళందరూ తెలిసిందే కదా. సో ఎట్లా ఉందా అట్లా ఉందనేసి మళ్ళీ కామెంట్ అయితే పెట్టకండి ప్లీజ్. ఇంకెక్కడైతే ఇంకా నైట్ డ్రెస్ వేసుకుంటాను. ఒక రోజు అయితే ఇంకా అప్పుడప్పుడు నైటీలు కూడా వేసుకుంటాను అనమాట. మరి నైటీల మీద తీయాలంటే చాలా కష్టము. సో అందుకనేసి నైట్ డ్రెస్లు అయితే కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో నాకైతే పొద్దున్నే లేచాను కదా, చాలా మంచి అయితే పట్టేసిందండి. ఇంకా బయట అయితే విపరీతమైన మంచిగా ఉంది. సో మళ్ళీ 11 నుంచి అయితే బాగా విపరీతమైన ఎండాకాలం లాగా ఉందండి. ఇంక ఇప్పుడే బాగా ఎండలు వచ్చేసినట్టు అంత చెమటలు అయితే పట్టేస్తున్నాయి. సో అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా ఏంటి అనేసి అనుకుంటున్నాం అనమాట. వారం రోజుల నుంచి ఇంక అట్లాగే ఉంది కదా. సో మీకు కూడా అట్లాగే ఉందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇంక ఇక్కడైతే కరివేపాకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో మార్నింగ్ ఏం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నారో నాకైతే తప్పనిసరిగా అయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి వాళ్ళు అయితే ఇంకా లేపేశారనమాట. లేపేసి ఇంకా ఒక అరగంట పాటు బయట ఆడుకోండి, కొంచెం ఆడుకుంటే మాత్రం కొంచెం అటు ఇటు తిరిగినట్టు ఇంకా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనేసి పిల్లల్ని కొంచెం లేపేసి ఇంకా బయట ఆడుకుంటానికి వెళ్ళారు. ఇంక ఈ లోపు అయితే ఉప్మా రెడీ చేసుకొని పిల్లలకైతే ఇంకా బ్రష్లు ఇచ్చాలి, ఇంకా వాళ్ళని రెడీ చేయాలన్నమాట. ఇవాళ అయితే ఇంకా మా రాము అయితే లేరనమాట. పనుండి ఇంకా తెల్లవారుజామునే పనికి అయితే వెళ్ళిపోయారనమాట. సో వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోద్ది అనేసి ఇంకా నేనే మొత్తం అన్నీ ఇంకా నేనే చూసుకోవాలి కాబట్టేసి కొంచెం తొందరగానే లేచాను నేనైతే. ఇక్కడైతే ఇంకా ఉప్మాకైతే ఇంకా పల్లీలు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకున్నాకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఉప్మాలోకి. చక్కగా ఇవి అయితే దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇంక ఇంట్లోనే టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రోజుకో వెరైటీ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ అనమాట. ఈవినింగ్ అయితే వేయను. మామూలుగా మార్నింగ్ పిండి ఏమన్నా అట్ల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదన్నా మిగిలితే కానీ పిల్లలకి ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి రాగానే ఆ పిండి మిగిలితే కానీ ఏదన్నా చేస్తానన్నమాట. ఇంకా దోశ కానీ ఏదన్నా సరే పిండి మిగిలితే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. అప్పుడప్పుడైతే సేమే కూడా ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేపటికి రెడీ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే మసాలాల పౌడర్ అయితే వేస్తున్నాను. మొన్న కర్రీలోకి అయితే కొబ్బరి, జీడిపప్పు సో ఇవన్నీ వేసుకొని చక్క మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కొంచెం పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అది లేకపోతే ఇంకా అల్లం ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకునేదాన్ని అనమాట. ఇంకా ఆ స్టైల్లో ఫంక్షన్
స్టైల్లో చేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను. ఏమైతే ఉప్మా అయితే చూద్దాము. అంత టేస్ట్ అయితే రాదు కానీ నార్మల్గా ఉంటుంది అనమాట ఉప్మా అయితే. సో బాగుంటుంది. సో ఇంకా జారుగా చేస్తారు చూసారా, బాగా నెయ్యి వేస్తారో లేకపోతే ఆయిల్ వేస్తారో తెలియదు కానీ జారుగా ఉంటుంది కదా. సో ఆ ఉప్మా అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదైతే టమాటా బాత్ అంటారు కదా, ఇంకా అట్లా చేద్దామనేసి ఒక రోజు అనుకుంటాను కానీ అస్సలు సెట్ కాదనమాట నాకైతే. సో అదైతే చక్కగా ఫ్రై అవుతా ఉంది. ఇంక ఈ లోపైతే ఇంకా ఇవైతే బెడ్షీట్లు ఉన్నాయి కండి, ఇంకా అవైతే మడత పెట్టేసి ఇల్లు అయితే ఇంకా పైన తుడిచేసుకొని ఇంక ఈ లోపైతే పిల్లల్ని అయితే ఇంకా బ్రష్లు ఇచ్చేసి స్నానం అయితే చేయించేసుకోవాలి. 8:30 కల్లా మన పిల్లల పనులు అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇంకా నా పనులు అయితే ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైనా చేసుకోవచ్చు. ముందు పిల్లల స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను. సో ఇది డైలీ వ్లాగ్ అనుకోండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. మార్నింగ్ అనమాట. అసలు ఎంత నిద్ర వచ్చిందంటే అంత నిద్ర వచ్చింది. తెల్లవారుజామున ఎక్కువ నిద్ర అయితే పడుతుంది అనమాట, అస్సలు లేవలేను. సో ఈరోజు 6:30కి అట్లా లేచానంటే గ్రేట్ అనమాట. సో 7:30 లోపు అయితే లేస్తాను. ఆ గంటలు అయితే ఇంకా నేను మా ఆయన అయితే ఉంటాం కదా, ఇద్దరు పనులు అయితే చేసుకుంటూ తొందరగా అయిపోద్ది అనమాట మా పిల్లల పని. ఇంక ఈ లోపు ఆయన కూడా లేడు కదా, అందుకనేసి కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ ఇంక ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట. ఇట్లన్నీ ఇంకా మడత పెట్టి లోపల పెట్టేసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈ లోపు అయితే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదా, చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. సిమ్లో పెట్టేసి ఇంకా దుప్పట్లు మడత పెడతానికి వెళ్ళాను. చూసారు కదా, ఇంకా కప్పుతో అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను. మనం ఎక్కువ వాటర్ వేసుకున్నా ఏమవుదండి, తెల్ల ఉప్మా రవ్వ కదా, ఎక్కువ వాటర్ వేసుకున్నా నో ప్రాబ్లం. సో ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట. మనకి కొంచెం జారుగా కావాలంటే జారుగా ఎక్కువ వాటర్ అయితే పడతాయి. ఇంకా దాంతో నేనైతే 3 కప్పులు వాటర్ పట్టేసి ఇంకా వేస్తున్నాను. సో పొద్దున్నే చూసారా ఎంత మంచి అయితే పట్టిందంటే బయట. అసలు అయినా సరే మా పిల్లలు ఇంకా బయట ఆడుతున్నారు. లేచారంటే చాలు ఇంకా ఆట పనులు అంటే చేసుకోరు, బ్రష్ చేయరు. అన్నీ నేను 10 సార్లు వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళు చేయరనమాట. ఇంక ఈ లోపైతే సో వాటర్ అయితే వేసేసుకున్నాను కదా, ఇది లోపైతే మరుగుతూ ఉంటుంది. ఇంకా మా బొడ్డోళ్ళని పిలిచి ఇంకా బ్రష్లు అయితే ఇవ్వాలి. ఇంకా ఒక్క 10 నిమిషాలు అయితే అయిపోద్దండి. రవ్వ అయితే ఇంకా తొందరగానే ఉడికిపోద్ది కదా ఇదైతే. సో ఈ లోపైతే ఇల్లు క్లీన్ చేసేద్దాం అనేసి ఇంకా లోపలికి వచ్చేసాను. సో ఎసరు మరిగే లోపైతే ఇల్లు క్లీన్ చేసి మా బొడ్డోళ్ళని పిలిచి బ్రష్లు ఇవ్వాలి. ఈ లోపైతే రవ్వ వేసేసి తొందరగా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూస్తూ ఉండండి మార్నింగ్ లాగా అనమాట. సో ఎంత హడావుడు అంటే అంత హడావుడు అనమాట. మా బొమ్మలో ఎన్ని బొమ్మలు కొంటాం మా పిల్లలకైతే. సో ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంచెం చిన్నగా ఉంటుందేమో మా రూమ్లు, అసలు ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడో చాట ఒక మూల అయితే పెట్టేస్తూ ఉంటారనమాట ఇంకా ఆడుకొనేసి. సో ఇంక ఇల్లు కూడా క్లీన్ చేస్తే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా అయిపోతుంది అనమాట. చూస్తూ ఉండండి. మా వారైతే పొద్దున్నే అంటే తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు అయితే అడిగాడు, వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకురానా లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తావా అనేసి ఇంక అన్నారనమాట. ఇంకా ఉన్నాయి కదా అన్నీ రవ్వలో ఇంకా అన్నీ తెచ్చుకున్నాం కదా, సో అయ్యేదాకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం టిఫిన్ అనేసి ఇంకా అన్నాను. ఇంట్లోనే వేస్తాను, ఉప్మా వేస్తాను ఈసారి, నైట్ పిండి ఏమి నానబెట్టలేదు కదా అనేసి చెప్పాను. సర్లే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తే ఈ లోపు నా పని అయిపోతే తొందరగానే వస్తాను అన్నారు. సో ఈ ప్రస్తుతానికైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఉప్మా కూడా ఎసరు మరుగుతుంది అనమాట. ఇంకా రవ్వ వేసేస్తే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది పొద్దున్నే వ్లాగ్ అనమాట. సో ఇంకా నా డైలీ అంటే కొంచెం 1 గంట లేట్గా లేచినా సరే నేను చేసుకునే పనులు విధానం మాత్రం ఇంక ఇదే అనమాట. లైన్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటాను నీట్గా అనేసి. సో ఇల్లు పెడదాం అనుకుంటున్నాను. 4-5 రోజుల నుంచి అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. పొద్దున్న లేచి పిల్లల పని, ఆ తర్వాత బట్టల పని, ఈ ఇల్లు పని, మళ్ళీ వంట పని, మళ్ళీ క్యారేజ్ పని, ఇవన్నీ ఒకే లైన్గా చేయాల్సి వస్తుంది. మళ్ళీ పెట్టడానికి అయితే అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. సో చూద్దాము, ఏకంగా నీళ్ళు కొట్టేసి ఇల్లు కడిగేస్తాను ఈ వారం అయితే. సో మా బొడ్డోడు బర్త్డే వస్తుందన్నమాట. ఇంక ఇల్లు కూడా కడిగేస్తాము ఏకంగా అయితే. ఇంకా వాటర్ కొట్టేసి షాంపూ వాటర్ పెట్టేసి ఇల్లు కడిగేద్దాం అనేసి చూస్తున్నాను. సో అందుకనేసి ఇంక అందులో కొంత బద్దకిచ్చేస్తున్నాను అనమాట. ఫైనల్ అయితే పక్కన వేడి నీళ్ళు పెట్టాను తాగడానికి, పాలైతే కాగిపోయినాయి పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపైతే ఇంకా రవ్వ వేసేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ సింక్లో నైట్ ఇప్పుడు తిన్న గిన్నెలు ప్లేట్లు అన్నీ ఉంటాయి. మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయినాక అవి క్లీన్ చేసుకోవాలన్నమాట. పాలైతే వేడివేడిగా ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఇంకా రెడీ అయ్యేపటికి చల్లారుతాయి అనమాట. ఇంక ఇదైతే బాయిల్ అవ్వలేదు ఎసరైతే. సో ఈ లోపల పిల్లల్ని పిలుస్తాను, ఇంకా ఈ లోపు బ్రష్లు తీస్తాను అనమాట. పిల్లలకైతే ఇల్లు మాత్రం నీట్గా అయితే క్లీన్గా తుడిచేసుకున్నాను. ఇందడైతే ఎంత చిందరవందరగా ఉందంటే బెడ్షీట్లు కానీ, నా గుడ్లు కానీ, అన్ని బట్టలు కానీ చిందరవందరగా ఉంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట. మాది చిన్న గది అయినా సరే నీట్గా అయితే సర్దుకుంటూ ఉంటాను ఎప్పుడూను.
అసలు ఇంటి పని అంటే కొంచెం బద్దకిచ్చాను అనమాట. బయట పని అంటే ఇంకా బయట బట్టల పని చేద్దాంలే అనేసి ఒక్కోసారి బద్దకిస్తాను. సో బట్టల పని టైం టు టైం అనమాట ఏదైనా సరే. సో ఈ టైంలో ఇది చేయాలి, ఆ టైంలో అది చేసేయాలని ఒక లైన్ ప్రకారం, ఒక టైమింగ్ ప్రకారం అయితే సో సెట్ చేసుకుని చక్కగా అయితే ఇంట్లో పని అయితే క్లియర్ చేసుకుంటాను అనమాట. ఇంకా మా బొడ్డోళ్ళకి బ్రష్లు కూడా సరి చేసి ఇంకా బయట పెట్టాను. ఈ లోపు యూనిఫాము ఇవన్నీ సాక్స్లు ఇవన్నీ చక్కగా తీసి ఇంకా పక్కన పెడుతున్నాను అనమాట. ఈ లోపు రాగానే బ్రష్లు ఇచ్చేసి స్నానం చేయించేసి టిఫిన్ అయితే పెట్టేస్తాను పిల్లలకైతే. సో చూసారు కదా, ఇంకా వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళు వచ్చి రెడీ అవుతామే లేట్ అనమాట. ఇంకా మారం చేస్తూ ఉంటారు నేను చేయను అనేసి. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం గట్టిగా అలసైనా సరే ఇంకా వాళ్ళ పని తొందరగా చేయించేసుకోవాలి. సో టైం అయితే ఇంకా మా టైం తిరగట్లేదండి, అందుకే టైం చూపించట్లేదు మధ్యలో అయితే. ఈ లోపైతే బ్రష్లు ఇచ్చాను, మళ్ళీ వెళ్ళారనమాట. సో ఈ లోపైతే ఎసరు మరిగిపోయింది కదా, ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. చక్కగా ఈ ఉప్మా మొదలు పెట్టాక ఎన్ని పనులు చేశానంటే చూడండి, మొత్తం మ్యాక్సిమం ఇంట్లో పని కూడా అయిపోయింది. సో ఇక పిల్లల్ని పంపించినాకైతే కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వంట మధ్యాహ్నం రెడీ చేసుకోవడం అనమాట ఇంకా పెండింగ్ ఉంది. సో ప్రస్తుతం పిల్లల్ని పంపిస్తున్నాను. ఇంకా రవ్వ అయితే స్లోగా వేసుకుంటున్నాను కదా, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది అది అయితే. సో నాకైతే చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. సో మళ్ళీ ఇంకా రవ్వ తక్కువైంది అనేసి రవ్వ వేద్దామనేసి అనుకుంటున్నాను. వాటర్ ఎక్కువైంది, ఇంకా కొంచెం రవ్వ వేసేస్తే చక్కగా బాగుంటుంది అనేసి కొంచెం అంటే కొద్దిగా అంటే ఒక సెకండ్లో అయిపోతుంది. ఎసరులో రవ్వ వేసామంటే ఒక సెకండ్లో అయిపోద్ది కదా ఈ ఉప్మా అయితే. కొంచెం రవ్వ అయితే వేసాను, చింది మీద పడుతుందండి బాబోయ్ ఆ ఉడికేది. ఇంకా మూత అయితే తొందరగా పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని పిలిచేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేస్తాను. సో మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఒకటే పని అనమాట. ఎక్కువసేపు నేను హడావుడిగా తిరిగానంటే కొంచెం నాకు కాళ్ళు నొప్పి అన్నాను కదా, కాళ్ళు నొప్పి వచ్చేస్తుందండి మోకాళ్ళు. ఇంకా అదే పని కిచెన్లో నుంచొని అదే పనిగా వంట చేస్తే మోకాలు పెయిన్ వచ్చేస్తుందండి, అసలు ఒక మాదిరిగా రావట్లేదు. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. సో ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇంకా కొంచెం అంటే నీరసంగా ఉన్నా ఒత్తిడిగా ఉన్నా సరే అట్లాంటి నొప్పులు అయితే వస్తాయి అన్నారు డాక్టర్కి అయితే. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని పిలిచేసి ఇంకా బ్రష్లు చేయమని చెప్తున్నాను అనమాట. ఇంకా పేస్ట్ పెడుతున్నాను. పేస్ట్ పెట్టేసి ఇంకా వాళ్ళనైతే ఇంకా పంపు కాడికైతే పంపించేస్తాను. తోముతా ఉండండి. ఈ లోపు అయితే వేడి నీళ్ళు కాసుకొని తీసుకొని వచ్చి స్నానం చేయించి టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా నేను లెగ్సి ఇంకా చిన్న పనులన్నీ గంట అయితే అయిందండి. 6:30కి స్టార్ట్ చేస్తే 7:30 అయింది కరెక్ట్గా. మళ్ళీ 8:30 కల్లా పిల్లల పని కంప్లీట్ చేసుకుంటారనమాట. ఒక గంట పైన తింటారండి, అందుకనేసి ఒక 10 నిమిషాల్లో స్నానం అది చేసి టిఫిన్ చేసి ఇంకా రెడీ చేస్తే ఒక అరగంట అన్న టిఫిన్ తింటారు. నేనే పెడతానమాట. ఇంకా వాళ్ళకైతే తినలేరు, తింటారని ఇచ్చేస్తే అసలు అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోద్దండి. తినే దగ్గరే మా పిల్లలు అయితే అన్నీ బాగానే ఉంటాయి కానీ తినే దగ్గరే టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. సో అస్సలు టైం అస్సలు అవ్వదనమాట. ఇంకా మధ్యాహ్నం అందుకే వాళ్ళు తినరు అనేసి భద్రంగా క్యారేజ్ తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఈ లోపైతే బ్రష్లు చేయించి స్నానం అయితే చేయించేసినాక వస్తానమాట. ఇదిగోండి ఇద్దరికైతే స్నానం చేయించేసి చక్కగా యూనిఫామ్ కూడా వేసేస్తున్నాను. సో ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉండండి. ఇంకా మా బొడ్డోళ్ళని అయితే రెడీ చేయడానికి ఒక తతంకం అయితే అయిపోతుంది అనమాట. సో మా బొడ్డోడు చూసారా హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి ప్లీజ్. అందరికైతే గుడ్ మార్నింగ్ అని చెప్పమని చెప్తుంటే ఇంకా హాయ్ చెప్తున్నాడు. ఇంకా మార్నింగ్ సో ఏదైనా వీడియో స్టార్ట్ చేశానంటే మా బొడ్డోడు ముందే ఉంటాడు మాట్లాడడానికైతే. సో ఇదండి ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఇంకా మా వారు లేరు, అందుకనేసి నాకే మొత్తం అన్ని పనులన్నీ నాకే అయిపోయినాయి. ఇంకా ఆయన ఉంటే పిల్లలకు కానీ టిఫిన్ పెడతాం కానీ సో యూనిఫామ్ వేయడం కానీ ఇంకా ఆయన చేస్తాడనమాట. ఇంక ఈ 2 పనులు, మిగతా పనులన్నీ ఇంకా నేనే రెడీ చేసుకుంటానమాట. ఇంకెక్కడైతే ఆయన లేరు కదా, ఎక్కువ పనులు అయితే ఎక్కువ అయిపోయినాయి. అయినా సరే టైం కల్లా పంపించేద్దామనేసి అనుకుంటున్నాను. ఈ లోపైతే ఉప్మా వేసేస్తాను పిల్లలకైతే. ఇదిగోండి వేడైతే ఉప్మాగా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకు కొంచెం చెరుకు గిన్నెలు అయితే వేసేసి సో తీసుకుని వెళ్తాను. ఇందులో చట్నీ టమాటా చట్నీ అన్నాను కదా, టమాటా చట్నీ నంజు పెట్టేసి ఇంకా తినిపించేస్తాను. చేశారు ఇంకా టిఫిన్ తింటాకైనా అన్నం తింటాకైనా స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు కానివ్వరండి. ఇంకా కోపం వచ్చేసి అరిసేసి ఒక దెబ్బ వేసేస్తూ ఉంటాను. అయినా సరే తర్వాత చిన్న దెబ్బ వేసాక తర్వాత బాధపడాల్సి వస్తుంది. అయినా సరే టైం కల్లా అవ్వాలి కదండి, వాళ్ళకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా మా పిల్లలు అట్లాగే చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తాను. టిఫిన్ పెట్టాకైతే ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూపిస్తానమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా సింపుల్గా అయితే ఇంకా మార్నింగ్ నుంచి బిజీగా అయితే అయిపోయాను. సో వీడియో నచ్చితే తప్పకుండా చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, ఓకేనా. ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను.
సో ఆ తర్వాత అయితే ఇంక ఈలోపు మా వారు వచ్చేసారండి. సో 8కి అయితే 8:15కి అట్లా వచ్చారనమాట. ఇంక ఈలోపు అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేశాను కదా, ఇంక ఈలోపు అయితే ఆయన రాగానే కొంచెం షూ వేసి సాక్స్లు అయితే వేస్తున్నారు. ఇంకా ఆయన అయితే చూసారు కదా, నా ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంది, కొంచెం మసగ్గా కనిపిస్తుంది, అందుకనేసి అయితే ఫోన్ అయితే చూపించుకోవడానికి వెళ్ళాలి. ఓకేనండి, ఇది మార్నింగ్ బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.